అండి. బాగున్నారా? చూడండి ఈరోజు అయితే కొంచెం పని మీద అయితే ఇంటికైతే వచ్చామండి. మేము ఊరైతే వచ్చేసాము మా ఇంటికి. ఇంకా వంట అయితే చేస్తున్నానండి. చూడండి కర్రీ వచ్చేసి బెండకాయ వేపుడు అయితే చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే వేడిగా రైస్ అయితే అయింది. ఇంకా చూడండి ఉమ్మకి వెళ్తుంది రైస్ అయితే. కనిపిస్తుందా మీకు? కర్రీ వచ్చేసి బెండకాయ వేపుడు అయితే చేస్తున్నానండి. ఇంకా వచ్చేసి మా అబ్బాయి అయితే ఇక ఏమన్నాడంటే తను నాకు పులిహోర కావాలి మమ్మీ అంటున్నాడు. అసలు పూరి చేయాలంట నైట్. ఇప్పుడు వద్దులే ఇంకా రేపు చేస్తాను టిఫిన్కి అని చెప్పేసి అన్న. ఇంకా తను వచ్చేసి మరి నాకు పులిహోర అన్న చేయాలని చెప్పేసి అన్నాడు. తనకైతే తాలింపు అన్నలా చేస్తాను. ఇక మాకు వచ్చేసి ఇక చూడండి కనిపిస్తుందా మీకు? బెండకాయ వేపుడు అయితే చేస్తున్నా. ఈ బెండకాయ వేపుడు చేసి మాకు కొంచెం రైస్ కూడా అవుతుంది కదా, వేడి రైస్. ఇగో ఆనియన్స్ అయితే ఉంచాను, తనకైతే ఆనియన్స్ ఉంచాను కొన్ని. ఇంకా తనకు పులిహోర అయితే చేస్తారు, తాలింపు అన్నంలాగైతే చేస్తారండి. తాలింపు అన్నం అయితే కావాలంటాం. ఇదిగో చూడండి గింజలు అయితే కారం అయితే వేస్తానండి. ఏ వేసే పని లేదు, అంతా ఫ్రై అయితే అయింది. బాగుంది బెండకాయ ఫ్రై. కొంచెం బెండకాయ ఫ్రై కాబట్టి బాగా వస్తుందండి. ఎక్కువ కర్రీ చేసామనుకోండి, ఎక్కువ చేసినప్పుడు అయితే అంత బాగా రాదు. ఇగో కొంచెమే కదా మంచిగా వస్తుంది. దగ్గర చూపిస్తాను చూడండి. కొంచెం అయితే కారం వేస్తాను, ఇంకా కొంచెం కారం అయితే వేస్తానండి. కొంచెమే కదా కర్రీ, అడుగంటుకుంటుంది. చూపిస్తాను మీకు దగ్గరగా చూడండి. ఇదిగో చూడండి రైస్ అయితే అవుతుంది. వేడి రైస్ అయితే అయింది. ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాను. ఇంకా అడుగంటుకోకుండా ఉంటుంది కదా, ఇక వెంటనే గ్యాస్ అయితే ఆపేస్తాను. ఇక కర్రీ చూడండి, తాలింపులు కొంచెమే కదా, ఎన్నో లేవు బెండకాయలు. వీటిని ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఎలాగో పులిహోర చేస్తాను కదా తాలింపు అన్నం, ఇక అది అయితే సరిపోద్ది. చూడండి తాలింపులు ఆనియన్స్ ఇవన్నీ భలే క్రిస్పీగా ఎగినాయి, చాలా బాగుంది. ఇక దీంట్లోనైతే కొంచెం కారం అయితే వేసుకుంటానండి. నేనైతే తగినంత కారం అయితే వేస్తాను. ఓకేనా? ఇంక మా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇదేనండి. ఇక బెండకాయ ఎప్పుడు చేసి తాలింపు అన్నం అయితే చేస్తున్నాను. కనిపించింది కదా మీకు దగ్గరగా? చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ మాత్రం. చూడండి అసలు బెండకాయ ముక్కలు జిగురు అనేదే లేదండి, పొడి పొడిగా చూడండి చాలా బాగుంది. ఇంకా కారం వేసాను కదా, ఇంకొంచెంసేపు ఉంచామంటే కర్రీ బ్లాక్ కలర్లోకి వచ్చేసిందండి. కారం కదా నలుపు రంగులోకి వచ్చేసింది. దీన్ని అయితే దించేసి పక్కన అయితే పెట్టేస్తాను. పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఇక చూడండి ఇంకో బాండి అయితే ఇక తాలింపు అన్నం కోసం పెట్టేస్తానండి. ఇక అబ్బాయి తాలింపు అన్నం చేయమన్నాడు కదా, ఆయిల్ వేసుకుంటున్నా. ఫైనల్కి వచ్చింది. ఇదిగో తాలింపులు అయితే వేసుకుంటున్నా.
కొంచెం జీలకర్ర వేసుకుంటా. చూడండి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు వేసుకుంటా. ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. ఉప్పు అయితే కొంచెం వేసుకుంటా. కొంచెం పసుపు అయితే వేసుకుంటా. వెళ్ళిపోయాలి ఉండేవి ఇక్కడ వద్దన్నది. ఇప్పుడు ఆయనకి ఆయన తేవాలా తెప్పియాలంటే ఇప్పుడు అవన్నీ ఆయన
పల్లీలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎంత నాసిరకం గింజల, అయ్యో బాబోయ్ ఎంత సన్నగా ఏరేసిన గింజల్లాగా ఉన్నాయి. ఎంత పెద్ద పెద్దగా ఉండే గింజలు ఇవ్వే ఎందుకు తేవాలి అసలు. పల్లీలు అయితే కొన్ని వేసుకున్నా. ఓ అడుగు ఇటు కావాలి వస్తానా. పల్లీలు అయితే వేసుకున్నా. పల్లీలు అయితే బాగా వేగాలి. ఇంకొంచెం ఆనియన్స్ ఇంకా ఇవైతే వేగినాయి. జీలకర్ర తాలింపులు ఎండుమిర్చి అవైతే వేగినాయి. కొంచెం లేట్గా వేసాను కదా పల్లీలు, ఇంకొంచెం వేగాలి ఇంకొద్దిగా. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది తాలింపు అన్నం. అసలు ఏం ప్రాసెస్ అవసరం లేదు. కొంతమంది లెమన్ రైస్ లాగా నిమ్మకాయ పిండుకుంటాం కదా, అలాగా అదే లెమన్ రైస్ అంటాము. మనం చింతపండు ఉంటుంది కదా, చింతపండు మామూలుగా చింతపండు రసాన్ని కలుపుకుంటేనే చింతపండు పులిహోర అంటాం కదా. ఇది ఒట్టిగా తాలింపు అన్నం చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అయితే కలుపుతానండి. తాలింపు అయితే వేగింది. ఇక అన్నం అయితే కలుపుకుంటుంది. ఇందులో వేడి రైస్ కదా, చల్లటి రైస్ కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. నైట్ అన్నం మిగిలింది కదా, నైట్ అన్నం మిగిలినప్పుడు దాన్ని కూడా తాలింపు అన్నం చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేడిగా ఉండి మా అబ్బాయి అడిగిందని చెప్పేసి అబ్బాయికి అయితే చేస్తున్నా. కనిపిస్తుందా? కలుపుతున్నా. ఇందాక కాలుతుందని చెప్పేసి కొంచెం వేడి ఆరాకైతే కలుపుతున్నా. వెళ్ళు లక్కీ, స్నానం చేసుకెళ్ళు. ఇది బట్టలు కట్టుకెళ్ళు. నువ్వు వెళ్ళు నాన్న.
కొంచెం వేసుకొని కలుపుకుంటా. పడుతుంది స్నానం చేసుకోండి రా. ఓకే, అండి ఉన్నావా? ఒకటిది ఉండిదే, ఒక నిమిషం తీయాలి. అది వీడియోనా ఫోటోయా? వీడియో వస్తుందా? అమ్మో, ఇక నువ్వు మరీ భలే ఉందండి. అసలుకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఎగుతాయి కదా, క్రంచీగా బాగుంటుంది టేస్ట్ అయితే. మిరపకాయలు కూడా బాగుంటాయి. ఇక చూడండి, మిరపకాయలు క్రంచీగా ఎగుతాయి, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కొంచెం ఉప్పు తక్కువైతే నేను ఉప్పు తక్కువగానే వేస్తానండి, కావాలంటే అప్పుడు ఉప్పు వేసుకుంటాం. మిరపకాయ బాగుంటుంది. ఆనియన్ బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. లక్కీ దగ్గర పెట్టిస్తా నీకు. బట్టలు కట్టుకోపోనా, ఒట్టు వండుతాను కొద్దలు. ఇవ్వండి, మా అబ్బాయికి అయితే పెట్టేసి ఇస్తున్నాను. మరా లక్కీ మంచిగా డాడీ మంచిగా తీసుకో. తినేసి మంచి మార్కులు కూర్చోపో, గదిలో కూర్చొని తినుకోనా. ఓకేనా? తినేసి మా అబ్బాయికి అయితే పెట్టేసి ఇచ్చానండి. ఇంకా అత్తయ్య మామయ్యకి కూడా ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసి వాళ్ళకి కూడా అన్నం అయితే పెట్టిస్తా. వాళ్ళకైతే పెట్టాను, వాళ్ళకి కూడా ఇచ్చేస్తానండి. ఇంకా మా వాళ్ళకైతే అన్నం పెట్టేసి ఇచ్చానండి. మేము కూడా తినేస్తాను. ఇంకా నేను వాళ్ళకి పెట్టిన తర్వాత ఇక నేను తింటాను. ఇక చేయి అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాను, కొంచెం పులిహోర కలిపానని చెప్పేసి ఇక హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నా.
లక్కీ బాగుందా? చూడు బంగారు తండ్రిడు బాగుందా టేస్ట్? బాగుందంట. ఎందుక ఇక తాలింపు పని చేయ మమ్మీ నాకు అనడానికి చేసా. పూరి కావాలంట. నైట్ ఎట్ట చేసాను పూరి. రేపు టిఫిన్ కంటే అనుకోవచ్చు కానీ తిన్నాను. ఫోన్ చూడటం ఆపి ముందు అన్నం మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసాయి. ఓకేనా? అన్నం విడిపోతుందో మొత్తం తెలవట్లే. లైట్గా తినాలన్నా, లైట్గా. ఎందుకన్నా లైట్గానే ఉండాలి, లైట్గానే తినాలి. నేను కూడా తింటున్నానండి ఇక అన్నం అయితే. ఓకేనా మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా అబ్బాయి అయితే అన్నం తినేసి వాకింగ్ చేస్తుంటాం. వెళ్ళిపోయాలి ఉండే ఇక్కడ వద్దన్నది. ఇప్పుడు ఆయనకి ఆయన దేవాలా చెప్పియాలంటే ఇప్పుడు అవన్నీ ఆయన పల్లీలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎంత నాసిరకం గింజల, అయ్యో బాబోయ్ ఎంత సన్నగా ఏరేసిన గింజల్లాగా ఉన్నాయి. ఎంత పెద్ద పెద్దగా ఉండే గింజలు ఇవ్వే ఎందుకు తేవాలి అసలు? పల్లీలు అయితే కొన్ని వేసుకున్నా. ఓ అడుగు ఇటు కావాలన్నా పల్లీలు అయితే వేసుకున్నా.